ఆది అంతము లేనివాడా, అద్వితీయుడా, ఆరాధ్య దైవమా, స్తోత్రము 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 స్తోత్రము. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యెహోవా కృప సమృద్ధిగా కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వేల్పులలో మహాగణుడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధతను బట్టి మహనీయుడవైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నమ్మదగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. జాలిగల తండ్రి, కనికర సంపన్నుడవైన దేవా, హల్లెలూయా 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 హల్లెలూయా. విమోచకుడవైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సజీవుడవైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు. సర్వశక్తిమంతుడవైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు. సర్వము నెరిగిన సర్వేశ్వరుడవైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు. నమ్మదగిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కనుకర సంపన్నుడవైన తండ్రి, ఓ జీవము కలిగిన దేవానికి వందనాలు 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 వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, పవిత్రుడా నీకు స్తోత్రములు, నిష్కలంకుడా నీకు స్తోత్రములు, తేజోమయుడా నీకు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ దినమంతటికి కావలసిన సమృద్ధి కృప కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, సమాధానకర్త స్తోత్రము స్తోత్రము స్తోత్రము. శాశ్వతమైన కృపను చూపించే దేవా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్తోత్ర బలి ఆరాధనని స్తుతి అర్పణతో మనం ప్రారంభించుకుందాం. ఆయా స్థలాల్లో ఉన్న దేవుని బిడ్డలైన మీరందరూ కూడా మాతో కలిసి ప్రభుని స్తుతించండి. యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన బలమును ఆయన ప్రభావమును కీర్తించుట మంచిది. కీర్తనాకారుడైన దావీదు అంటాడు కదా, 10 తంతుల సితారాలతో స్వరమండలములతో ప్రభుని స్తుతించండి అని. దేవుణ్ణి స్తుతించడం ఎంతైనా మంచిది, అది శ్రేయస్కరం, అది ఆశీర్వాదకరం. ప్రభుని స్తుతించుట వలన నూతన బలము మనం పొందుకోగలుగుతాం. ప్రభుని స్తుతించుట వలన నూతనమైన శక్తి మనం పొందుకోగలుగుతాం. మనసారా ప్రభుని స్తుతిస్తూ 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 మనము ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన ప్రారంభించుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి దేవా తండ్రి, గడిచిన దినములన్నీ మీరు మమ్మల్ని కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనే దేవా ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, జరగవలసిన స్తోత్ర బలి ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరే జరిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రం నాయన. మీ బలమైన సన్నిధి, ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. ఆత్మస్వరూపుడుగా, అదృశ్య దేవుడిగా మా మధ్యలో మీరు సంచరించండి దేవ. బలమైన నీ సన్నిధి, బలమైన నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని ఈ ఉదయకాలపు స్తోత్ర బలి ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిపించి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ఒక పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రోగ్రాం జరుగుతున్నప్పుడే ఇంకా మీ తోటి వారు ఎవరన్నా ఉంటే వారికి షేర్ చేయండి. అనేక మంది ప్రార్థనలో పాల్పంపులు పొందగలిగేటట్లుగా మీ వారికి తెలియచేయండి. ఉదయకాలపు ప్రార్థన ఆశీర్వాదాలు వారు కూడా అనుభవించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. మీరున్న స్థలాల్లో పాట పాడుతున్నప్పుడు మాతో కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సైన్యములకు నీవధిపతివి, సర్వజగతిలో పూజ్యుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. సైన్యములకు నీవధిపతివి, సర్వజగతిలో పూజ్యుడవు, సైన్యములకు నీవధిపతివి, సర్వజగతిలో పూజ్యుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, సైన్యములకు నీవధిపతివి. కోట్లాది దేవదూతల మధ్యలో కొనియాడబడుచున్న దేవుడు మన దేవుడు. కోట్ల కొలది దేవదూతలు, కెరూబులు, సెరాపులు, 24 మంది పెద్దలు మధ్యలో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న నామం ఆయన నామం. ఈ ఉదయకాల సమయంలో మన నోరు తెరిచి మీరున్న స్థలాల్లో బిగ్గరగా బిగ్గరగా ప్రభుని కలిసి పాడి పరవశించి ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీ నోటి మాటలు వివరింతునా, అవి నా జీవకు మధురము. నీ నోటి మాటలు వివరింతునా, అవి నా జీవకు మధురము. శూన్యములోనా సృష్టిని చేసే, సంద్రములోనా అలజడినాపే, శూన్యములోనా సృష్టిని చేసే, సంద్రములోనా అలజడినాపే, సమాధి నుండి సజీవునిగా లేపే నీ మాటలు, సమాధి నుండి సజీవునిగా లేపే నీ మాటలు. నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, సైన్యములకు నీవధిపతివి, సర్వజగతిలో పూజ్యుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, నీవే నీవే మా దేవుడవు యేసయ్యా.
సైన్యములకు నీవధిపతివి, నీ చేతి కార్యాలు వివరింతునా, అవి నా కనులకు ఆశ్చర్యమే. నీ కార్యాలు ఆశ్చర్యమైనవి ప్రభువా, నీ చేతి కార్యాలు వివరింతునా, అవి నా కనులకు ఆశ్చర్యమే. మట్టి నుండి మనిషిని చేసే మేలు కోరి ఆజ్ఞలు రాసే, మట్టి నుండి మనిషిని చేసే మేలు కోరి ఆజ్ఞలు రాసే, మహిమ రాజ్యము నాకై నిర్మించి నీ చేతులు, మహిమ రాజ్యము నాకై నిర్మించి నీ చేతులు. నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, నీవే నీవే మా దేవుడవు యేసయ్యా. సైన్యములకు నీవధిపతివి, సర్వ జగతిలో పూజ్యుడవు, రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు. నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, నీవే నీవే మా దేవుడవు యేసయ్యా. సైన్యములకు నీవధిపతివి, హల్లెలూయా. స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దామండి. అందరం కలిసి ఉదయకాల సమయంలో యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. నీ అడుగు జాడలు నే నడవనా, అవి నా జయముకు సోపానమే. నీ అడుగు జాడలు నే నడవనా, అవి నా జయముకు సోపానమే. నీళ్ళపైన నడచినావే, అగ్నిలోను తోడు నీవే. నీళ్ళపైన నడచినావే, అగ్నిలోను తోడు నీవే. చీకటి నుండి వెలుగులో నడిపించి నీ అడుగు జాడలు, చీకటి నుండి వెలుగులో నడిపించి నీ అడుగు జాడలు. నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా. మా దేవుడవయ్యా, మా దేవుడవు యేసయ్యా, నీవే నీవే మా దేవుడవు యేసయ్యా, నీవే నీవే మా దేవుడవు యేసయ్యా. సైన్యములకు నీవధిపతివి, సర్వ జగతిలో పూజ్యుడవు,
ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు నీవే నీవే, మా దేవుడవు యేసయ్యా, నీవే నీవే, మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా, యేసయ్యా మా దేవుడవు యేసయ్యా, మా దేవుడవు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతగా ఆయన నామాన్ని స్తుతించినా, ఎంతగా ఆయన నామాన్ని కొనియాడినా, ఎంతగా ఆయన నామాన్ని కీర్తించినా ఆయన రుణం మనం తీర్చలేమండి. వెలకట్టలేని విలువైన త్యాగం చేశాడు మన దేవుడు. మన కోసం తన యవ్వన రక్తాన్ని కార్చాడు మన దేవుడు. నిండు మనసుతో ఎన్ని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించిన భక్తుడైన దావీదు అంటాడు కదా, ప్రభువా నా జీవిత కాలమంతా నేను నిన్ను స్తుతిస్తాను, నా బ్రతుకు దినములన్నిటా నేను నిన్ను స్తుతిస్తాను. మన జీవిత కాలమంతా మనం ఆయన్ని స్తుతించిన, ఆయన చేసిన త్యాగానికి వెల చెల్లించలేమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి అర్పణతో మీ నోటిని, స్తుతి అర్పణతో మీ హృదయాన్ని నింపుకోండి. మనసారా మనస్సు తెరిచి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో ప్రతిరోజు మనం కొన్ని దేశాల పేర్లు చెప్తూ ఆ దేశాల నిమిత్తమే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా నేను ఒక్కొక్క దేశం పేరు చెప్తాను, నాతో కలిసి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఈ లైవ్లో ఏకీవిస్తున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా మీరున్న స్థలాల్లో అలాగ నోరు తెరిచి ప్రభుని స్తుతించండి. మనల్ని ఎవరూ చూడకపోవచ్చు, ఆకాశమందున్న దేవుడు మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. గుయానా దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఆ దేశ ప్రజలకు నెమ్మది సమాధానాన్ని ప్రభు కలగజేయనట్లుగా, ఆ దేశమంతటికి గొప్ప రక్షణని ప్రభు కలగజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సోలమోన్ ఐలాండ్స్, ఆ సోలమోన్ ఐలాండ్స్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఆ ప్రాంత ప్రజలను కూడా దేవుడు రక్షించినట్లుగా, దేవుని కృప అక్కడ విస్తరింపజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మౌంటెంగెరా ప్రాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఆ దేశంకి కూడా దేవుడు గొప్ప రక్షణను, విడుదలను, సమాధానమును ప్రభు విస్తరింపజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. లక్సంబర్గ్ దేశాన్ని దేవుడు దీవించినట్లుగా, ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, లక్సంబర్గ్ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఆ దేశమంతటా దేవుని బలమైన సువార్త విస్తరించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సురినమి దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా, సురినమి దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఆ దేశం మీదికి కూడా దేవుని కనికరము దిగి వచ్చినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. క్యాబో వెర్డా దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఆ దేశానికి కూడా నెమ్మది కలగచేయాలి. ఆ దేశంలో ఉన్న ప్రతి పాపము, అక్రమం నుంచి దేవుడు విడిపించి శాంతి సమాధానం కలగజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మైక్రోనేషియా దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఆ దేశాన్ని దేవుడు కనికరించాలి.
ఆ దేశంలో ఉన్న కష్టము, బాధ, ఇబ్బంది తొలగించి మైక్రోనేషియా దేశాన్ని దేవుడు దీవించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మాల్డివాస్ దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. మాల్డివాస్ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఆ దేశ ప్రజలకు కూడా రక్షణను, విడుదలను ప్రభు కలగజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బ్రూని దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, బ్రూని దేశాన్ని దేవుడు దీవించినట్లుగా, బ్రూని దేశమంతటా సువార్త విస్తరించడానికి ప్రభు సహాయం చేసి ఆ దేశమంతటిని రక్షణతో నింపినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మాల్టా దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. మాల్టా దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలి. మాల్టా దేశం అంతా కూడా సువార్త విస్తరించగలుగునట్లుగా, మాల్టా దేశం కూడా గొప్ప రక్షణతో నింపబడినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బహమాస్ దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు తన వెలుగు చేత నింపునట్లుగా, తన సమాధానం చేత నింపునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బిలైజా దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలి. బిలైజా దేశాన్ని దేవుడు తన దీవెన చేత నింపునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఐస్లాండ్ దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేశాన్ని దేవుడు కనికరించినట్లుగా, ఆ దేశాన్ని దేవుడు దీవించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వ్యానులెట్ దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. వ్యానులెట్ దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఆ దేశానికి కూడా వెలుగుని, సమాధానాన్ని, దీవెనను ప్రభు కలగజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బర్బడాస్ దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా, బర్బడాస్ దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఆ దేశమంతటికి సువార్త ప్రకటించబడడానికి దేవుడు సహాయం చేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రిన్సిపే దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ప్రిన్సిపే దేశాన్ని దేవుడు దీవించాలి. ఆ దేశ ప్రజలను దేవుడు తన వెలుగు చేత నింపినట్లుగా, నడిపించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సేమో దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలి. సేమో దేశాన్ని దేవుడు దీవించినట్లుగా, ఆ దేశాన్ని కూడా దేవుడు కనికరించి లేవనెత్తునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సెయింట్ లూసియా దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, సెయింట్ లూసియా దేశాన్ని దేవుడు దీవించినట్లుగా, సెయింట్ లూసియా దేశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కిరిబట్టి దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఆ దేశ ప్రజలను దేవుడు దీవించాలి. ఆ దేశానికి కూడా సంపూర్ణమైన సువార్త విస్తరించినట్లుగా, ఆ దేశాన్ని దేవుడు కనికరించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సెయింట్ విన్సెంట్ గ్రాండినస్ దేశాన్ని దేవుడు దీవించినట్లుగా, ఆ దేశ ప్రజలను దేవుడు కనికరించినట్లుగా, ఆ దేశానికి కూడా తన సమాధానాన్ని విస్తరింపజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో 20 దేశాలే కాదు,
ఇంకా ప్రపంచ దేశాలన్నిటి ఎడల దేవుని కృప విస్తరించున్నట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశాలకి మధ్య ఉన్న సరిహద్దు గొడవలు, భేదాలు, వీటన్నిటిలో నుండి ప్రభు విడిపించి దేశానికి మధ్య సమాధానాన్ని ప్రభు కలగజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. భయంకరమైన ఆయుధాలు తయారు చేస్తూ మరి దేశం మీదకి యుద్ధాలను రేపుతున్న ప్రాంతాల్ని దేవుడు దర్శించి సమాధానపరిచి దేశాలన్నిటికీ ఐక్యతను, సమాధానాన్ని, నెమ్మదిని ప్రభువే అనుగ్రహించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రపంచ దేశాలన్నిట్లో క్రైస్తత్వాన్ని దేవుడు వృద్ధి చేయనట్లుగా, ప్రపంచ దేశాలన్నిటినీ ప్రభు తన రాకడకు సిద్ధపరచునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనేక దేశాల్లో క్రైస్తవులకి హింసలు, మారణకాండలు, భయంకరమైన ఇబ్బందులు, విపత్కర పరిస్థితులు. ఆ దేశాలన్నిటిలో దేవుడే ఒక మార్పుని, ఒక విడుదలను ప్రభు కలగచేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రపంచ దేశాలన్నిటి మీదికి దేవుని సమాధానం దిగి వచ్చినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఉదయకాల సమయంలో మరి మన మధ్యలో సహోదరి జ్యోతిరాణి సిస్టర్ గారు ఉన్నారు. సిస్టర్ ప్రార్థన చేస్తారు. సిస్టర్ ప్రార్థన చేస్తారు. ఈ భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వేకు జామ్నే లేసి ప్రభువా నీకు ప్రభు మొర పెడుతుండగా తండ్రి, మా మొరలను ఆలకించే దేవుడు అయ్యా, సజీవు లెక్కలో ఉంచిన దేవుడు తండ్రి. రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభు సజీవు లెక్కలో ఉంచిన దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభు కృప చూపించండి, కనికరించండి. నీ కృప వాచన చేత ప్రభు, నీ సంపూర్ణమైన హస్తము చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు అయ్యా ప్రభు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభు ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ప్రభు, నీకు మొర పెడుతున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించమని అడుగుచున్నాం తండ్రి. ప్రభు నీకు మొర పెడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు తండ్రి, వారి మొన్న ఆలకించే దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యపరచమని అడుగుచున్నాను దేవా. కృప చూపించండి, జాలి చూపించండి, దయ చూపించమని వేడుకొంచాం దేవా తండ్రి. మా సంఘము ప్రభు తండ్రి, మరి మా సంఘ కాపాడిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభు తండ్రి. ఈ ఉదయకాలం వేళ ఉదయాన్నే లేచి అన్ని దేశాల కోసం తండ్రి మొర పెడుతుండగా ప్రభు, మా మొరను ఆలకించే దేవుడు తండ్రి. ప్రతి దేశంలో ఉన్న ప్రజలకు మీరు సంరక్షతను అనుగ్రహించే దేవుడు ప్రభు, కృప చూపించే దేవుడు. ఆయా దేశాల్లో తండ్రి మరి ఎందు నిమిత్తమై బాధపడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభు. నిన్ను ఎరగక ప్రజలు నీ వైపు చూడక ప్రభు మరి విగ్రహాల వైపు చూస్తున్నారు ప్రభు. వారందరినీ ప్రభు మీరు దర్శించమని వేడుకొంచున్నాం. వారి అవసరాలు అక్కర్లు తీర్చమని అడుగుతున్నాం రాజా. కనికరం చూపించమని వేడుకొంచున్నాం అయ్యా. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు, దేశాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టమని అడుగుతున్నామయ్యా రాజా తండ్రి. నీకు మొరపెడుతున్న తండ్రి సంఘాలన్నింటినీ, సంఘ కాపర్లందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి అయ్యా తండ్రి. మేము ఈ కృపాకాలం మంది నీ వైపు చూస్తూ ప్రభు తండ్రి తండ్రి అబ్బా తండ్రి అని నీ వైపు చూస్తుండగా ప్రభు తండ్రి, మమ్మల్ని ఆదరించే దేవుడు అని నమ్ముచున్నాం. మా పక్షాన నిలబడి నువ్వు పోరాడే దేవుడు అని నమ్ముచున్నాం తండ్రి. ఎవరికి ఆటంకము కలగకూడదు, ఎవరికి అపాయము కలగకూడదు ప్రభు. ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలు నీ వారే ప్రభు, నీ సత్య ప్రభు తండ్రి. నీ కనికరం చూపించండి. ఈ COVID-19 నుండి విడుదల కలిగించమని వేడుకొంచున్నాం. రాబోతున్న
తండ్రి ఆ వైరస్ నుండి విడుదల కలిగించమని వేడుచున్నాం తండ్రి. ఆ వ్యాక్సిన్ వేయించుండగా తండ్రి ఏ ఒక్కరు వికటించకూడదు ప్రభు. ప్రతి ఒక్కరి శరీరంలో అది పనిచేయాలి ప్రభు. యేసయ్య దాన్ని మీరే ముందుగా తండ్రి ముందుగా ఉండి నడిపించమని వేడుకొచ్చినాం తండ్రి. అపాయకరమైనది అనారోగ్యకరమైనది ఏదైనా ఉన్నదంటే యేసు నామములో అది తప్పిస్తారని అడుగుచున్నాం రాజా. కనికరం చూపించండి, సహాయం చేయమని వేడుకొచ్చిన మా సంఘాన్ని, మా సంఘ కాపని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. అన్న చేస్తున్న సేవంతటి విషయంలో మీరు కార్యం జరిగించమని వేడుకొచ్చినాం. శిష్టాన్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డలు ఇద్దరు భవిష్యత్తు నిలబెట్టమని వేడుకొచ్చినాం అయ్యా. దినదినము క్షణము ప్రభు నీ దాసులు ఇద్దరు ప్రభు నీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభు తండ్రి ప్రతిరోజు నీ ఆత్మాభిషేకంతో నింపి ప్రభు అనేక అద్భుత కార్యాలు జరుగురావున మీ దాసులు ఇద్దరిని మీరు ఆశీర్వదించింది నడిపించమని వేడుకొచ్చిన తండ్రి. సంఘాన్ని శాఖోపశాఖలుగా విస్తరింప చేయమని అడుగుతున్నామయ్యా తండ్రి. అక్కడ పనిచేయే ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించండి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధాటంలో ఉన్న తల్లులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలం మంది వివాహం కాక బిడ్డలు ఎంతమంది అవుతున్నారో ప్రభు తన ఆ వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం, వివాహాల కొరకు అడుగుతున్నాం ప్రభు. రాజా వివాహం అన్ని విషయంలో ఘనమైందంటే కదా, కృప చూపించి కనుకరించి వివాహాలు జరిగించమని వేడుకొచ్చండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, నీ వైపు చూస్తున్న బిడ్డలు ఎవ్వరు నిరాశ చెందరు ప్రభు. అడుగుడు జనంలో నీకు స్వాస్థ్యముగాని భూమిదంతల వరకు నీకు సొత్తుగాని ఇస్తానంటే ప్రభు మేము అడుగుచున్నాం రాజా. నీ వైపు చూస్తున్నాం, నీవు అనుగ్రహించే దేవుడు అని నమ్ముచున్నాము ప్రభు. ఈ రోజు చేసే పని అంతట్లో తోడుండండి. ప్రయాణికులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా దేశాన్ని, మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దేశం కోసం పోరాడుతున్న సైనికులను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభు. నీవే తోడుండండి. రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్ర నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తగు సమయం సమయోచితమైన జ్ఞానంతో నింపి ఏ విధంగా పరిపాలించాలని మీరు జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం ప్రభు. వైద్య రంగాన్ని, పోలీస్ శాఖ వారిని ప్రభు, ఆయా రంగాల పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగులను మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నానయ్యా. సహాయం చేయండి. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. తల్లిని కాంతి సమయంలో గర్భిణి జ్ఞాపకం చేసుకోండి. కాంతి సమయంలో తల్లికి బిడ్డకు క్షేమాన్ని అనుగ్రహించండి. నీవే కృప చూపించి కనికరించి ప్రభు. మేము నడిచి నడుతా మాట్లాడే మాట, మా ప్రవర్తన అంతా నీ చేతికి అప్పగిస్తే ఈ రోజు అంతట్లో మా పనులలో నీ కాపుదలని భద్రతిస్తావని ప్రభు. సంఘాలుగా తండ్రి పరిశుద్ధులుగా నీకు మొరపెడుతుండగా తండ్రి మా మొరలను ఆలకించే దేవుడవు, చెవి ఎత్తి మా ప్రార్థనలు అంగీకరించే దేవుడవయ్యా. సహాయం చేస్తారని నమ్ముచు తండ్రి ఈ పరలోక రాజ్యంలో నుండి ప్రభు నీ పాద సన్నిధి నుండి మాకు అవును ఆమేనండి సమాధానం అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఆ రీతిగా సహాయం చేస్తున్నందుకే ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరున్న స్థలాల్లో మీ బైబిల్ గ్రంథాన్ని అలా తెరిచి ఈరోజు కొరకై ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి, ధ్యానం చేద్దామండి. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చివరి భాగాన్ని మనం చదువుకుందాం. నేను మీకు విశ్రాంతి కలగజేతును, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం, వాగ్దానం. నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ప్రభువు మనకి సెలవిస్తూ ఉన్నాడండి. ఆ పై వచనాలు చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఈ రోజున ఎవరిని చూసినా ఏదో ఒక ప్రయాస, ఏదో ఒక భారం, కుటుంబ భారాన్ని మోయలేక కృంగిపోతున్న వాళ్ళు కొందరైతే, అప్పుల భారాన్ని మోయలేక కృంగిపోతున్న వాళ్ళు కొందరు, అనారోగ్యపు భారాన్ని మోయలేక కృంగిపోతున్న వాళ్ళు కొందరు, రకరకాలైన సమస్యల భారం, ఇబ్బందుల భారం. అయితే ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి, రెస్ట్. మామూలుగా మనం తీసుకునే రెస్ట్ వేరు, దేవుడిచ్చే విశ్రాంతి వేరు. మనం తీసుకునే రెస్ట్ ఏంటంటే అలసిపోయినప్పుడు అలా కాసేపు పడుకుంటాం, అది రెస్ట్. అయితే అది కాదు నిజమైన విశ్రాంతి. దేవుడు తన రాజ్యంలో, పరలోక రాజ్యంలో, యుగ యుగాలు ఉండే ఆ రాజ్యంలో
ఆకలి దప్పిక లేని ఆ రాజ్యంలో, నటనలు నరహత్యలు లేని ఆ రాజ్యంలో యుగ యుగాలు ఉండే ఆనందాన్ని, నిత్య విశ్రాంతిని నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ భూమి మీద మహా అయితే ఒక 70, లేదా ఆయుష్ ఎక్కువైతే ఒక 80, ఇంకా ఆయుష్ ఎక్కువైతే ఒక 100 సంవత్సరాలు మనం బతుకుతామేమో. అయితే ఈ జీవితం ముగించబడిన తర్వాత మన ఆత్మలు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ నిత్య విశ్రాంతి కొరకు ఈ భూమి మీద మనము భక్తి చేస్తున్నాం. ఆ నిత్య విశ్రాంతిని మనం పోగొట్టుకుంటే ఈ భూమి మీద భక్తి చేసి కూడా మనకి వ్యర్థమే. అయితే ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎవరు మనకి నిత్యమైన విశ్రాంతిని ఇవ్వగలరు? ఎవరు మనకి నెమ్మదిని ఇవ్వగలరు? ఎవరు మనకి నిత్యమైన సమాధానాన్ని ఇవ్వగలరు అంటే, మరణాన్ని జయించిన, మరణపు ముళ్ళును విరిచిన యేసుక్రీస్తు మాత్రమే మనకి నిజమైన విశ్రాంతిని ఇవ్వగలడు. ఆ విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది అంటే, నా యొద్దకు రండి. యేసయ్య దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, యేసయ్య రక్తంలో మనం కడగబడినప్పుడు, యేసయ్య బిడ్డలుగా మనం మార్చబడినప్పుడు మనకి నిత్య విశ్రాంతిలో పాలు పంపులు పొందుతాం. ఈ భూమి మీద మనకి శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. అయితే మనకేముందో తెలుసా? నిత్యమైన విశ్రాంతి దేవుని రాజ్యంలో ఉంది. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ భూమి మీదే నీకు కష్టాలు, పరలోకం వెళ్తే నీకు కష్టం లేదు. ఈ భూమి మీదే నీకు సమస్యలు, పరలోకం వెళ్తే నీకు సమస్యలు లేవు. ఈ భూమి మీదే నిద్ర చంపుకొని నువ్వు భక్తి చేయాలి, పరలోకం వెళ్తే నీకు నిద్రే లేదు. హల్లెలూయా. నిత్యమైన విశ్రాంతి, యుగ యుగాలు ఉండే ఆనందం ఆ మహిమగల రాజ్యంలో, తేజోమయుడైన దేవుని వెలుగులో అలాగా బంగారు వీధుల్లో సంచరిస్తూ మహోన్నతుడైన దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటే, అబ్బా ఆ ధన్యత, ఆ కృప, ఆధిక్యత అదెంతో శ్రేష్టమైంది. హల్లెలూయా. ఆ శ్రేష్టమైన రాజ్యం కొరకు ఈ భూమి మీద మనం శ్రేష్టమైన భక్తి చేయాలండి. హల్లెలూయా. ప్రభు ఈ ఉదయకాల సమయంలో అంటాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీకు కావాలా? పరలోకంలో ఉండే నిత్యమైన విశ్రాంతి మీకు కావాలా? యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య దగ్గరికి మీరు వచ్చినప్పుడు మీకు ఆయన విశ్రాంతి ఇస్తాడు. పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద కూడా. ఆయన కింద అంటాడు, ఆ మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మన ప్రాణాలకి కూడా దేవుడు ఏమిస్తాడు? విశ్రాంతి. మన ఆత్మకి మాత్రమే కాదు, మన ప్రాణమునకు కూడా ఆయన నెమ్మదిస్తాడు. యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు మన ఆత్మకి నిత్య విశ్రాంతి కాదు, మన ప్రాణాలకి కూడా నెమ్మదిస్తాడు. నెమ్మది. ఆ నెమ్మది ఎలా ఉంటుందంటే, ఒక రోజున శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక పడవలో. యేసయ్య కూడా వారితో ఉన్నారు. అయితే యేసయ్య అలాగా దోణి అమరంలో నిద్రపోతూ ఉన్నాడు. మామూలుగా నిద్ర ఎప్పుడు వస్తుంది? మనతో ఎవరు మాట్లాడకపోతే, మన చుట్టూ ఉన్నవారంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే మనకి నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు యేసయ్య నిద్రపోతూ ఉన్నాడు. కొన్ని శిష్యులు ఎవరు ఆయన ఏమీ అనలేదేమో, ఏం మాట్లాడలేదేమో. ప్రభు మౌనంగా అలాగ తలవాల్చుకొని దోణి అమరంలో నిద్రపోయాడు. అంతలోగా ఏం జరిగిందంటే, భయంకరమైన గాలి, తుఫాను, పెనుగాలి వచ్చింది. ఆ తుఫాను, ఆ గాలి ఉధృతంగా రేగినప్పుడు శిష్యులంతా కలవరపడిపోతున్నారు. ప్రభువా, దోణి నీళ్ళతో నిండిపోతుంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఆ నీళ్ళన్నీ బయటకు తోడుతున్నారు, కంగారు పడిపోతున్నారు, అసలు నెమ్మది లేదు, సమాధానం లేదు, కలవరపడుతున్నారు. అంతలోనే శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? యేసయ్య అలా లేచి, ఎందుకు ఈ మాట అంటున్నారు అని అనలేదండి. అలా లేచి గాలిని తుఫాన్ని గద్దించాడు. సముద్రమా నిమ్మలమైపో, గాలి ఆగిపో. అంటే
సముద్రం మీద తుఫాను రేగినప్పుడు, సముద్రంలో గాలి అలజడి రేగినప్పుడు, ఓడ పడవ అటు ఇటు మరి ఊగుతున్నప్పుడు ప్రశాంతమైన నిద్ర వస్తుందంటారా? ఆయన ప్రాణం అంత విశ్రాంతి. అప్పుడు ఆ శిష్యులు అలా చూస్తూ ఆయన్ని, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదు అన్నప్పుడు యేసయ్య లేచి గాలిని తుఫాన్ని గద్దించి వారికి ఏమిచ్చాడో తెలుసా? నెమ్మదిని కలగజేశాడు. కలవరంతో ఉన్న వారి ప్రాణాలకి, కంగారుతో ఉన్న వారి ప్రాణాలకి, మరి కలవరపడుతూ దిగులు పడుతూ భయపడుతూ ఉన్న వారి ప్రాణాలకి యేసయ్య నెమ్మది కలగజేశాడు. హల్లెలూయా. మరి ఈ రోజున భయాందోళనలో నీవు ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? ఏంటి నా ఫ్యూచరు, ఏంటి నా భవిష్యత్తు అని కలవరపడుతూ ఉన్నావా? యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే ఆయన నీకు విశ్రాంతినిస్తాడు, ఆయన నీకు నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకి విశ్రాంతి, మనకి నెమ్మది. ఇంకొక చోట దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనంలో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనం చివరి భాగంలో చూడండి. అక్కడ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనంలో చివరి భాగం, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. యేసయ్య దగ్గరికి వచ్చిన వారికి విశ్రాంతి దొరుకుతుంది. ఇంకా ఎవరికి విశ్రాంతి అంటే, దేవుని సన్నిధిలో నిలకడ కలిగిన భక్తి చేసేవారికి విశ్రాంతి. ఎలాంటి భక్తి అండి? నిలకడ కలిగిన భక్తి. ఈ కడవరి దినాల్లో సాతానుడు ఏం దొంగిలిస్తున్నాడంటే, ఆత్మీయుల్లో ఆత్మీయతను దొంగిలిస్తున్నాడు, భక్తిని దొంగిలిస్తున్నాడు, విశ్వాసాన్ని దొంగిలిస్తున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నీవు నిలకడగా నిలిచిన ఎడల కాలాంతమందు నీ వంతులో ప్రవేశిస్తావు, నీకు విశ్రాంతి కలుగుతుంది. మన భక్తిలో మనకి ఏముండాలంటే నిలకడ, విశ్వాసంలో ఏముండాలంటే స్థిరత్వం, నిలకడ. రోజున ఒకరోజు బాగా భక్తి చేస్తారు, మరుసటి రోజు అసలు బైబిలే పట్టుకోరు. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి, దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆసక్తిగా ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళీ యథారీతిగా నిలకడలేని భక్తి, చల్లారిపోతున్న భక్తి పెరిగిపోతూ ఉందండి. అయితే ప్రభు రాకడ సమీపంగా ఉన్న కడవరి రోజుల్లో మనం ఉన్నాం. మన భక్తిలో ఏముండాలంటే నిలకడ ఉండాలి. నిలకడ ఉన్నప్పుడు ఆ రెస్ట్, ఆ విశ్రాంతి అనేది మన ప్రాణాలకి మనకి విశ్రాంతి దొరుకుతుంది. పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్న నిత్య విశ్రాంతి కూడా మనము పొందుకోగలుగుతాం. ఈరోజు 2 విషయాలు మనం ధ్యానం చేసాం. ఎప్పుడు విశ్రాంతి కలుగుతుందంటే, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నిత్య విశ్రాంతితో పాటు ఈ భూమి మీద మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. యేసయ్య సన్నిధిలో నిలకడ కలిగిన భక్తి చేసినప్పుడు ఈ భూమి మీద మనకి విశ్రాంతి కలుగుతుంది, పరలోకంలో కూడా మనకి విశ్రాంతి కలుగుతుంది. హల్లెలూయా. ఇటువంటి నిత్య విశ్రాంతి దేవుడు మీకు, మీ కుటుంబాలకి అనుగ్రహించి ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి 2 చేతులెత్తి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్ని, 7 కేంద్రపాలిత ప్రాంతాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి నెమ్మది కలగజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక్కొక్క రాష్ట్రంలో పనిచేస్తున్న మరి ముఖ్యమంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని, ఆ ప్రెసిడెంట్లని, గ్రామ వార్డు వాలంటీర్లని, మరి రకరకాలైన వారందరినీ, దేశం కోసం ప్రయాసపడుతున్న ప్రతి అధికారిని, ప్రతి నాయకుడిని, రాష్ట్రంలో, జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో పనిచేస్తున్న ప్రతి నాయకుడిని, ప్రతి అధికారిని దేవుడు తన దీవెన చేత నింపునట్లుగా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశం అంతటికి సమాధానాన్ని, నెమ్మదిని ప్రభు విస్తరింప చేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేశంలో ఉన్న దరిద్రత, పేదరికం ఇవన్నీ ప్రభు తొలగించాలి. ఎన్నో ప్రాంతాలు పేదరికంతో అలమటిస్తూ ఉన్నాయి. ఎన్నో ప్రాంతాల్లో సరైన పంటలు లేక, తినడానికి తిండి లేక కరువు పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు. దేశంలో ఉన్న ఈ పేదరికాన్ని, దరిద్రతను, శాపాన్ని ప్రభు పరిపూర్ణంగా నిర్మూలపరిచినట్లుగా, దేశాన్ని ఆర్థికంగా దేవుడు లేవనెత్తినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో ఆశీర్వదించబడాలి. ప్రపంచ దేశాలన్నిటిలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో మన దేశం ప్రథమ స్థానంలో ఉండునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేశంలో మంచి పంటలు పండాలి, మంచి ఆహార వనరులు ఉండాలి. దేశంలో నేల ఆశీర్వదింపబడాలి, సమృద్ధి అయిన పంటలు పండి నేలగా దేవుడు మన దేశాన్ని ఆశీర్వదించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేశంలో భయంకరమైన ఉగ్రవాదపు మనస్సు కలిగి ఉగ్రవాదులు, మరి నరహంతకులు, నక్సలైట్లు, వీరందరినీ ప్రభు మార్చాలి. దొంగలు, నరహంతకులు, నక్సలైట్లు, ఉగ్రవాదులు వీరందరినీ ప్రభు మార్చినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. భయంకరమైన మోసాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ ధనాన్ని ఆర్జిస్తున్న వారు కూడా మారాలి. అక్రమమైన ధన సంపాదనలు, పేదవారిని దోచుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నవారిలో ఒక మార్పు రావాలి. అలాంటి వ్యక్తులు దేవుడే దర్శించి మార్చినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం సొంత తల్లిదండ్రులు చంపుతున్న పిల్లలు, సొంత అన్నదమ్ముల్ని చంపుతున్న పరిస్థితులు, కన్నబిడ్డల్ని చంపుకుంటున్న తల్లిదండ్రులు, అక్రమ సంబంధాల్లో పడిపోయి భర్తల్ని చంపుతున్న భార్యలు, భార్యల్ని చంపుతున్న భర్తలు, ఇలాంటి అక్రమమైన వంకర మార్గాలలో నుండి ప్రజలను దేవుడు విడిపించినట్లుగా, తన వెలుగులోనికి నడిపించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఏది దేవుడో ఏది దేవుడు కాదో గ్రహింపు లేక వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ, వృధాగా ప్రయాసపడుతూ వ్యర్థపరుచుకుంటున్న జీవితాన్ని దేవుడు దర్శించాలి. భయంకరమైన నిర్జీవ క్రియలలో పడి ఉన్న వారికి దేవుడు నిత్య విశ్రాంతి కలగజేయనట్లుగా, నశించిపోతున్న ప్రజలను దేవుడు రక్షించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేశంలో ఉన్న యవనస్తులను, యవన తరాన్ని దేవుడు కాపాడాలి. యవనేచ్ఛల నుండి వారిని విడిపించాలి. దేశంలో ఉన్న యవనస్తులు ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా సంఘానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా దేవుడు యవన తరాన్ని రక్షించి లేవనెత్తునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పసిబిడ్డల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ తెగులు వారిని సమీపించకుండా పసిబిడ్డల ప్రాణాల్ని దేవుడు కాపాడునట్లుగా, చిన్నారి బిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అక్రమ పనులు, వాటన్నిటిలోండి దేవుడు వారిని కాపాడి చంటి బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నిరుద్యోగ పరిస్థితుల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాల్ని దేవుడే సఫలం చేయునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారి ప్రయత్నాలు దేవుడే సఫలం చేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. భార్య భర్తల మధ్య గొడవలు విభేదాలు కలిగి భార్యల్ని పుట్టినింట్లోనే వదిలిపెట్టి సంవత్సరాలు అవుతున్నా తీసుకుని వెళ్ళని భర్తల మనస్సు దేవుడు మార్చి అలాంటి కుటుంబాలకి సమాధానం ప్రభు కలగజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ మహిమా పరిచర్యను, ఈ మహిమా మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లింప చేయనట్లుగా, ఆన్లైన్ సేవల్ని దేవుడు బహుగా విస్తరింపజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యలో ఉన్న బ్రాంచి సంఘాలన్నిటినీ ప్రభు దీవించినట్లుగా, ఆ సంఘాలలో భారం కలిగి సేవ చేస్తున్న సేవకుల కుటుంబాల్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఈ పరిచర్యలో ఉన్న బ్రాంచి సంఘాలన్నిటి నిమిత్తమై ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా వివిధ స్థలాల్లో సంఘాలు స్థాపింపబడినట్లుగా, ఇంకా వివిధ ప్రాంతాల్లో నూతన సంఘాలు స్థాపింపబడినట్లుగా, దేవుడే నూతన ద్వారాలు ఈ పరిచర్యకి తెరిచినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యలో ఉన్న సేవకులమైన మమ్మల్ని రెట్టింపైన బలమైన అభిషేకం చేత నింపి ఈ కడవరి దినాల్లో జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మచేత నింపునట్లుగా, సేవలో బలమైన సాధనాలుగా వాడుకున్నట్లుగా, వేలాది ఆత్మల రక్షణ కొరకే అభిషేకించి ప్రభు వాడుకున్నట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యలో ఉన్న ఒక్కొక్క విశ్వాసి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఒక్కొక్క విశ్వాసి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, వారికి ఉన్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వాటన్నిటిలో నుండి విడిపించి శాంతి, సమాధానం, నెమ్మది కలగజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యాలతో, వ్యాధి బాధలతో బాధపడుతున్న వారిని దేవుడే జ్ఞాపకం చేసుకున్నట్లుగా, వ్యాధులతో కృంగిపోతున్న వారిని దేవుని కనికర హస్తము తాకి వారిని ప్రభు స్వస్థపరచునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినం ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు, చేతి పనులు చేసుకుంటున్న వారందరికీ దేవుని సమృద్ధైన కృప తోడుగా ఉంచి ప్రభు నడిపించినట్లుగా, వారు వెళ్తున్న మార్గాలలో ప్రభువే తోడుగా ఉండి నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రోజున డ్రైవింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు తన కాపుదల అనుగ్రహించాలి. ఆటోలు నడుపుతున్న వారిని, కార్లు నడుపుతున్న వారిని, లారీలు నడుపుతున్న వారిని, ట్రాక్టర్లు నడుపుతున్న వారిని, పెద్ద పెద్ద వాహనాలు నడుపుతున్న వాళ్ళని, ట్రైన్స్ నడుపుతున్న వాళ్ళని, బస్సెస్ నడుపుతున్న వాళ్ళని, ఫ్లైట్ నడుపుతున్న వారిని, మరి వీరందరికీ డ్రైవింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకు దేవుని కృప కలుగునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దిన ప్రయత్నాలు చేస్తున్నవారు, రకరకాలైన ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు, సొంత ఇల్లు కొనుక్కోవాలనే ప్రయత్నాల్లో ఉన్నవారు, మరి అప్పులు తీర్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నవారు, వారి ప్రయత్నాల్ని దేవుడు సఫలపరచునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశపు అధికారుల్ని, మంత్రుల్ని, నాయకుల్ని దేవుడు దీవించి సమర్థవంతమైన పరిపాలన దేవుడు దేశంలో కలగజేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశపు సరిహద్దుల్లో ఉన్న సైనికుల్ని, వారి కుటుంబాల్ని దేవుడు కాపాడునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ జైళ్ళల్లో ఉన్న ఖైదీల్ని, దొంగల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి కూడా మారు మనసు దయచేయనట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. బలహీనులను బలపరిచే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, ప్రతి బిడ్డ ఎడల కృప చూపించినట్లుగా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి నిత్యమైన విశ్రాంతిని, వారి ప్రాణములకు విశ్రాంతిని ప్రభువు దయచేయనట్లుగా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతిరోజు జరుగుతున్న ఈ స్తోత్ర బలి ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొనేటట్లుగా, వేలాది మంది ప్రజలు, వందలాది మంది ప్రజలు పాలు పంపులు పొందగలిగేటట్లుగా అనేకుల్ని దేవుడు దర్శించి మెలకువ కలిగిన ప్రార్థన ఆత్మచేత సంఘమంతటిని ప్రభు నింపునట్లుగా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వేలాది మంది ప్రజలకు రీచ్ అవ్వగలిగేటట్లుగా దేవుడి పరిచయను లేవనెత్తినట్లుగా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఆర్థిక కొరతను, ప్రతి ఆర్థిక ఇబ్బందిని ప్రభువే తీర్చి, ప్రతి అక్కర తన మహిమలో ప్రభు తీర్చి నడిపించినట్లుగా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిత్య మహిమకు సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరున్న స్థలాల్లో ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని బలమైన ఆశీర్వాదాలు అనుభవించండి. దైవజనులు ప్రార్థన చేస్తారు. ఇప్పటి వరకు ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధించిన బిడ్డలారా, ఈ దినం ప్రభు మిమ్మల్ని బలంగా ఆశీర్వాదకరంగా నడిపించినట్లుగా మీ రెండు చేతులు ఆయన వైపు చాపి జిహ్వా బలులను, స్తోత్ర బలులను ఆయనకు సమర్పిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, జీవజలపు ఊటమైన యేసయ్య, సర్వాధికారివైన తండ్రి, నీ మహా కనికరాన్ని బట్టి, నీ దయను బట్టి నీవు మాకు అనుగ్రహించిన మరొక దినం కొరకు నిన్ను స్తుతిస్తున్నాం. మార్పులేని ప్రేమ చేత, విస్తారమైన నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రములు తండ్రి. దేవా, ఎన్నిక లేని మా జీవితానికి ఇంత ధన్యతనిచ్చావు. ప్రతి ఉదయమున అనేక పనుల కంటే ముందు నీ పాదముల చెంత శరణు వేడడానికి కృపనిచ్చావు. వేకునే నీ బలమును, ప్రభావమును, నీ ఉన్నతమైన కృపను వెతకడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు యేసయ్యా. ఈ దినం నీ బిడ్డలైన వారందరి కొరకు నీ సన్నిధిలో స్తుతిస్తున్నాం ప్రభా. ఎరుకో ప్రాకారాలని కుప్పలుగా కూల్చిన మహా గొప్ప దేవుడవు నీవే. నిన్న నేడు నిరంతరం మార్పులేని నీ ప్రేమ కొరకు స్తోత్రములు యేసయ్యా. నిన్న నేడు నిరంతరం మార్పులేని నీ కృప కొరకు స్తోత్రము తండ్రి యేసయ్యా. ఈ దినం ఈ స్తోత్ర బలి ఆరాధనలో, ఈ పరిచర్యలో ఏకీభవిస్తున్న బిడ్డల కొరకు స్తోత్రమయ్యా. అయ్యా, నువ్వు ప్రేమగల దేవుడివయ్యా. వారి కష్టంలో, నష్టంలో, బాధలో, కన్నీళ్ళలో, వేదనలో, వ్యసనంలో నీవు తప్ప వేరొక ఆశ్రయదుర్గం లేదు. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినానికి కావలసిన సమృద్ధైన కృప, ఈ దినానికి కావలసిన సమృద్ధైన కృప, సమృద్ధైన కృప చూపించండి ప్రభా. యేసయ్యా, చేస్తున్న పనుపాట్లలో తోడై ఉండండి, చేస్తున్న ప్రయాణాల్లో తోడై ఉండండి. తినే ఆహారాన్ని, త్రాగే నీటిని, ధరించిన వస్త్రాన్ని, నివసిస్తున్న గృహాన్ని, వెళ్ళే మార్గాన్ని నీ కృపతో నింపండి తండ్రి. తండ్రి,
ఈ మహిమ పరిచర్య నీదయ్యా. మేము నీ వారం తండ్రి. పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి స్థలమందు విజయబేరిని మోగుస్తూ మహా గొప్ప దేవుడైన నీ నామాన్ని ప్రకటించడానికి కృప చూపించండి తండ్రి. ప్రభువా, ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రం. ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రం. మా అందరి ఎడలను చూపిన ఈ గొప్ప కృప కొరకు స్తోత్రమయ్యా. నేను నీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. నిజమే తండ్రి, చాలామంది జీవితాలలో నెమ్మదే లేదు, విశ్రాంతి లేదు. ఎగసి పడుతున్న కెరటాల మధ్యన, రేగి చెలరేగుతున్న భయంకరమైన సమస్యల మధ్యన అలలను అడిచిన దేవుడివి, నెమ్మదిని విశ్రాంతినిస్తున్న దేవుడివి నీవే తండ్రి. నీ పరలోకపు నెమ్మది కుటుంబాలలో ప్రవేశించునుగాక, వారి వ్యక్తిగత జీవితంలో ప్రవేశించునుగాక. అన్న దమ్ముల మధ్యన నీ సమాధానం, తల్లి బిడ్డల మధ్యన నీ సమాధానం, బంధుబిడ్డల మధ్యన మీ సమాధానం, సంఘాలలో మీ సమాధానం, ప్రతి రంగములో ప్రతి స్థలంలో నీ సమాధానం ఉండునుగాక. ప్రభా, ప్రభుత్వాన్ని, అధికారులని, నాయకుల్ని, సామాన్యుల్ని అందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. నీ దీవెనలతో నింపండి ప్రభా. ఓ పరలోకపు తండ్రి, ప్రతి సంఘాన్ని బట్టి, ప్రతి సంస్థను బట్టి, ప్రతి సంస్థ నాయకుడిని బట్టి నీ పాద సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎరుకో ప్రాకారాలని కూల్చిన నీవు, శత్రు సంఖ్యలని తెంచే నీవు, మహా గొప్ప దేవుడిగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు మీరు ముందుండి నడిపించండి ప్రభా. నీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం. నీ కృప చూపి, నీ దయ చూపి నడిపించి మీరు మహిమ పొందమని ఈ దినాన్ని మమ్మను మీ చేతులకి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు జరిగే ఈ స్తోత్ర బలి ఆరాధనల్ని మీ బంధుమిత్రులు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే వారికి కూడా తెలియజేయండి. వారు కూడా వారున్న స్థలాల్లో పాల్పంపులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిచర్య కొరకు మీరు కూడా మీ వంతుగా ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించునుగాక. మళ్ళా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుని ప్రభుని స్తుతిద్దాం. అంతవరకు దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.